హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు డాలీ డంప్లింగ్స్. ఇవాల్టి రెసిపీ వచ్చేసి ములక్కాడ ఫ్రైని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ ఏందో చూసేద్దాము. టేస్ట్ చాలా బాగుంటుందండి. అలాగే చాలా సింపుల్గా తక్కువ టైంలో చేసుకోవచ్చు. 10 to 15 మినిట్స్ టైం లోపే ఈ ఫ్రైని చేసేసుకోవచ్చండి. ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాము. దీనికోసం ముందుగా నేను ఇక్కడ 4 మునక్కాయలు తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. మీ దగ్గర మునక్కాయలు ఎక్కువ ఉన్నట్లయితేను వీటిల్ని ఇలా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకొని ఏదైనా ఎయిట్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితేను 10 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాము. దీనికోసం స్టవ్ ఆన్ చేసుకొని గిన్నెని పెట్టుకొని ఇందులో మునక్కాయ ముక్కల్ని వేసుకోవాలి. అలాగే ఈ మునక్కాయ ముక్కలు మునిగే వరకు వాటర్ని వేసుకొని ఇందులో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. సాల్ట్ని ఈ స్టేజ్లోనే వేసుకోవాలండి. ఒకవేళ మీరు స్కిప్ చేశారంటే మునక్కాయ ముక్కలు చప్పగా ఉంటాయి, తినేటప్పుడు అంత బాగోదండి. ఇప్పుడు మూత పెట్టుకొని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక 7 to 10 మినిట్స్ పాటు ఉడికించుకున్నట్లయితేనే ఈ మునక్కాయ ముక్కలు ఈజీగా ఉడికిపోతాయండి. అలాగే మధ్య మధ్యలో మూత తీసుకుని కలుపుకుంటూ ఉడికించుకోవాలి. నాకైతే ఇంకా మునక్కాయ ముక్కలు ఉడకలేదండి. ఇప్పుడు మళ్ళీ మూత తీసుకొని ఒకసారి చెక్ చేసుకోండి. మునక్కాయ ముక్కలు ఎక్కువ ఉడికితే కూడా ఈ మునక్కాయ ఫ్రై అనేది బాగోదండి. చూడండి, ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. మరి మునక్కాయ ముక్కల్ని ఎక్కువ ఉడికించుకునేసారంటే ఫ్రై చేసేటప్పుడు మునక్కాయ నుజ్జు నుజ్జు అయిపోయే ఛాన్సెస్ ఉంటుందండి. చూడండి, ఇలా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ వాటర్ని వడగట్టి మునక్కాయ ముక్కల్ని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయిని పెట్టుకొని ఇందులో అరకప్పు వేరుశెనగ పప్పులను వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈ పల్లీలని వేయించుకోవాలి. పల్లీలు లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో 4 లేదా 5 ఎండుమిరపకాయలని వేసుకోవాలి. కారం అనేది మీరు తినేదాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. ఈ మిరపకాయలు కాస్త కారం తక్కువ ఉంటాయండి, దానికోసమే నేను ఇక్కడ ఎక్కువ వేసుకున్నాను. ఈ మిరపకాయలను కూడా ఒకసారి బాగా వేయించుకున్న తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల వరకు పుట్నాల పప్పుని వేసుకోవాలి. ఈ దినుసులన్నిటిని చక్కగా వేయించుకోవాలండి. వీటిల్లో ఏది వేగకపోయినా ఫ్రై టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది. ఇలా కలుపుతూ వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిల్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన వీటిల్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని ఇందులోనే 5 లేదా 6 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని కాస్త బరక ఉండేలాగా మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా మిక్సీ పట్టేసుకుంటే బాగోదండి. ఇలా మిక్సీ పట్టుకొని పక్క పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయిని పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/4 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూను మినపగుళ్ళు వేసుకోవాలి. ఇందులోనే ఒక మీడియం సైజు ఆనియన్ని సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకొని ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని మంటని మీడియం టు హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ ఆనియన్స్ని కూడా ఎర్రగా వేయించుకోవాలండి. ఆనియన్స్ వేగే ముందు సాల్ట్ని మాత్రం వేయొద్దండి. ఎర్రగా వేగిన తర్వాతే సాల్ట్ని వేసుకోవాలి. ఇలా ఆనియన్స్ ఎర్రగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న మునక్కాయ ముక్కలను కూడా వేసుకోవాలి. వాటర్ ఏమీ లేకుండా డ్రైన్ చేసి వేసుకోవాలండి. ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లో ఉంచి ఈ మునక్కాయ ముక్కలు అలాగే ఈ ఆనియన్స్లో కలిసేలాగా నెమ్మదిగా మిక్స్ చేసుకోవాలి. మరీ ఎక్కువ కలిపేయొద్దండి, మునక్కాయ ముక్కలు విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇలా ఒక 2 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా వేయించి పొడిగొట్టుకున్నాం కదా పల్లీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. మొత్తం వేయాల్సిన అవసరం లేదండి. ఇక్కడ నేను 3 టేబుల్ స్పూన్లు పల్లీ పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ మునక్కాయ ముక్కలకి ఈ పల్లీ పౌడర్ పట్టేలాగా నెమ్మదిగా కలుపుకోవాలి. చూడండి, నేను ఇక్కడ వీడియో క్లిప్లో చూపించే విధంగా పైన కింద కలుపుతూ వేయించుకోవాలి. ఇలా వేపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని సాల్ట్ని కూడా అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ ములక్కాడ ఫ్రైలో సాల్ట్ ఎక్కువ ఉంటే బాగోదండి. అంతేనండి. మంటని హై ఫ్లేమ్లో ఉంచి 1 నిమిషం పాటు ఈ మునక్కాయ ముక్కల్ని బాగా మిక్స్ చేసుకుంటూ వేయించుకోవాలి. మరీ ఎక్కువసేపు వేపారంటేను ఈ పల్లి పౌడర్ మాడిపోయే ఛాన్సెస్ ఉంటుందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే. ఇది వేడి వేడి రసం కాంబినేషన్తో తిన్నా చాలా బాగుంటుంది, లేదా పప్పుచారుతో తీసుకున్నా కానీ ఈ ములక్కాడ ఫ్రై చాలా బాగుంటుందండి. చూసారు కదా, సింపుల్గా ములక్కాడ ఫ్రైని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ ఏందో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఈ రెసిపీ మీరు ట్రై చేస్తే మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేసేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ సింబల్ని ఆన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.